క్రికెట్ బెట్టింగ్లో దొరికిన వాళ్ళు ఎవరు అందరూ? వీరశంకర్ ఎవరుడు, లింగాపురము, వైసీపీ కార్యకర్త, వైసీపీ లీడర్ అతను. కృష్ణారెడ్డి ఎవరితను? కృష్ణారెడ్డి రుచులు రెస్టారెంట్ వాడు, మీ వైసీపీ కార్యకర్త. మేరో హరి బంగారెడ్డి డ్రైవర్, మీ బామర్ది డ్రైవరు. దొరికినోళ్ళు రవితేజ దురసానపల్లివాడు, మీవాడే. చెన్నా కృష్ణ, నరేంద్ర, సుధీర్ కుమార్ రెడ్డి, వీళ్ళందరూ మీ వాళ్ళే కదా. మరి వాళ్ళందరూ దొరికినారు, మిగతా వాళ్ళు పట్టుకురాలేదనేది మాట్లాడంటే అది అర్థం ఉంది. మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరంటే దాంట్లో బంగారెడ్డి ఎందుకంటే ఈయనకి ఈ హరి అనేటువంటి యాప్ను ఆన్లైన్లో చేసేంత స్తోమత లేదు. వానికి అంత చొరవ, అంత కెపాసిటీ ఉండే అని నేను అనుమానం పడుతుండా. ఇది కూడా నేను పోలీసు అధికారులకు, డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి విన్నవిస్తాడా మీ ద్వారా. వీడు యాప్ను ఆన్లైన్లో పెట్టి చేసేంత కెపాసిటీ ఉందే, వీరికి వెనకాల ఆపు లేకపోతే. ఇది నేను అనుకుంటున్నా, ఇది కేవలం బంగారెడ్డి బినామీ మాత్రమే ఇతను. అసలు దీంట్లో ఇంకా తవ్వితే అసలు బంగారెడ్డి వస్తాడు, ఇంకా గురునాథ్ రెడ్డి అనేటువంటి ఉన్నాడు. గురునాథ్ రెడ్డి అనేటువంటి కూడా సంబంధం ఉంది అని చెప్పి ఆధారాలు కూడా ఆల్రెడీ ఇప్పటికే పోలీసుల దగ్గర ఉన్నాయని చెప్పి మాకున్న సమాచారం. మేము మళ్ళీ తిరిగి ఎస్పీ గారికి ఇది కూడా అవును, మీ గవర్నమెంట్లో విచ్చలవిడిగా జరిగింది. విచ్చలవిడిగా జరిగిన దాంట్లో మేము పదే ఎస్పీ గారు కానీ లేకపోతే వీడికి వచ్చిన పోలీస్ అధికారులకు బెట్టింగ్స్ను, మట్కా గుట్కాలను అదుపు చేయమని చెప్పి విన్నవిస్తూనే ఉన్నాం. ఈ కొత్త ఎస్పీ గారు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఎస్పీ గారిని కలిసి ఈ విధంగా ఇట్లా జరుగుతున్నాయని చెప్పి దీన్ని అరికట్టమని చెప్పి మళ్ళీ వినవించి వచ్చినారు. ఆ నేపథ్యంలో అసెంబ్లీలో కూడా మాట్లాడినారు. ఈ నేపథ్యంలోనే అధికారులు చర్యలు తీసుకున్నారు. వీళ్ళు మునివారి గురించి మాట్లాడితే మునివారి నిన్ను డైరెక్ట్గా వచ్చాడు, సాయంత్రం వచ్చి అడిగినాడు, కూర్చున్నాడు. బంగారెడ్డి డ్రైవర్ ఇంత ఫోటో ఇది ఎంత అనుబంధం ఉంది ఈ దొరికినానికి మీకు. దీని మళ్ళీ తర్వాత జగన్తో కూడా ఉంది ఫోటో. సరే, మునివర గురించి నేను అనాల్సిన దాని మీద మాట్లాడినావు. మునివర వచ్చి నీ దగ్గర వచ్చి కూర్చొని అడిగినప్పుడు ఏ మునివర నువ్వు తప్పుడు పనులు చేస్తున్నావు, మళ్ళీ తప్పుడు పనులు చేసింది కాదు నన్ను వచ్చి అడుగుతున్నావు, నువ్వు ఒక్క మాట ఎందుకు మాట్లాడలేకపోయినావు? నీ దగ్గర అంత నిజాయితీగా నువ్వు ఎంత కన్ఫర్మ్గా తెలిసింటే ఒక్క మాట ఏమో పోన్నా అంటున్నారు. ఎంత చుట్టుకోబెట్టాను. ఇప్పుడు నీ పక్కనే అంతమంది బలగం ఉన్నారు. నువ్వు ఒకవేళ కొట్టద్దు, హింసను ప్రేరేపించము, పద్మశాలలో మీద చెడ్డ పేరు వస్తుంది, ఇవన్నీ మాట్లాడినావు. నిన్ను అవన్నీ చేయమనడంలే. నువ్వు తప్పుడు పని చేసినట్టుని నువ్వు మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఈ పని నువ్వు నా గురించి అడుగుతావా అని మాత్రం నువ్వు ఎందుకు అడగలే? తర్వాత మాట్లాడదాం పో, ఇంటికాడికి రాపో 5 గంటలకు అని మాట్లాడినావు. మాకు అది వినపడతా ఉంది, మాకు సెల్ ఫోన్ రికార్డింగ్లో. నిజమే కదా, మీరు కూడా వింటారు కదా అందరూ. ఆ మాట ఎందుకు అడగలేకపోయినావు? ఏమని వరే నువ్వు తప్పుడు పనులు చేస్తున్నావు, తప్పుడు పనులు చేసినావు, మళ్ళీ నా కాడికి ఎందుకు వస్తున్నావు అని ఎందుకు నిలదీయలేకపోయినావు? ఒక్కడు కూడా మాట్లాడలేదు. నీ చుట్టుపక్కల ఉండే 10 మంది నాకు కావాలంటే నా ఫోన్ తీసుకొని చెక్ చేసుకున్నా, ఈ బుద్ధి నేను ఉంటే నన్ను ఇష్టం వచ్చి దండిస్తున్నా అని చెప్పి నేను అడిగినాడు. వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి అడిగినారు. దాన్ని మేమైతే ప్రోత్సహించి అటోలు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే నాకు తెలిసి ఒక ఉద్యోగానికి ఇచ్చిన దానికోసం ఇచ్చిన డబ్బు ఇచ్చినారు. ఒకసారి వానికి ఇచ్చేవాడు పాపం ఇంజనీరింగ్ ఎంబీఏ చదువుకునేటోడు సబ్స్టేషన్లో. వాని ఉద్యోగం రాలే. తిరిగి నేను పిలిచకపోయినా నీతో ఇప్పించిన వాడిని అడిగినాడు. వాడు పిలుచుకొచ్చి నీ కాడికి నిన్ను దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు. అడిగి చాలా రోజులు అడిగితే ఏమయ్యేదంటే నువ్వు బేల్దారి పని చేసుకోకపోయినా మాకు నేను చెప్పి మేస్త్రికి చెప్తాను అని చెప్పినాడు. బేల్దారి చేసుకున్నానికి నీ దగ్గర లెక్కించి ఇంకొక దగ్గర చేసుకోవాలన్నా? వాడు ఊరేసుకొని చచ్చిపోయినాడు. అమృతా నగర్లో ఉంటాడు. కావాలంటే రికార్డు బయట పెడదాం. నిజమో కాదో తెలుసుకోండి. అది అట్లాటోళ్ళు ఎవరు దగ్గర రాకుండా బయటపడకుండా ఆత్మహత్య చేసుకునేటోళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఆత్మహత్య చేసుకునేటోళ్ళు వచ్చి బయట పడకుండా ఎవడో ఒకడో ఇద్దరు వచ్చి నిలదీసి అడిగేటోళ్ళు ఉన్నారు. అడిగినప్పుడు నేను కరెక్ట్ సమాధానం చెప్పాలి కదా. అప్పుడు కూడా చెప్పలేక చేతులు ఎత్తేసి మళ్ళీ ఈరోజు మళ్ళీ కొత్త ప్రచారం మేము ముఖ్యంగా జూదము, సారా, మాంసం ఈ వ్యాపారాల జోలికి పోము.